కనకదుర్గాదేవి, దుర్గా, అమ్మా, ఎ- 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 ఎవరమ్మా నువ్వు? నా పేరు పెట్టుకొని నన్నే ఎవరిని ప్రశ్నిస్తున్నావా? ఇంద్రకీలాద్రి నివాసిని, మహిషాసుర మర్దినిని, కనకదుర్గనే. దుర్గా. అమ్మా, అమ్మా, తల్లి, నువ్వా? నువ్వు తల్లి? సాక్షాత్కారాన్ని నమ్మలేకపోతున్నావా? స్పర్శ పరీక్ష చేసుకో, బోధపడుతుంది. అంటే గిల్లుకొని చూసుకోవే బేళ. అమ్మా, పిలిచావా? అమ్మా, నిన్న జగన్మాతని. అంతా నా బిడ్డలేగా. శిశువా? శిశువా? పశుపక్షాదులు శిశువులే నాకు. అసలు అసలు నువ్వెందుకొచ్చావమ్మా? నిన్నెవరు పిలిచారు? నేను వేడుకోలేదు, కోరుకోలేదు. నా వల్ల అపరాధం ఏమైనా జరిగిందా అమ్మా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తురాలివి, తప్పు చేస్తున్నావు. దండన భావ్యం కాదని హెచ్చరించి వెళదామని వచ్చాను. అమ్మా, నేను తెలిసి ఏ తప్పు చేయలేదు తల్లి. సత్యం. మా గోత్రనామాలతో నీ ఆలయంలో పూజ జరిగేలా శాశ్వత బందె కట్టాను. నవరాత్రి పూజలకు కూడా ప్రత్యేక రుసుము చెల్లించాను. ప్రతి మంగళవారం, శుక్రవారం సహస్రనామ పూజలు కూడా చేయిస్తున్నాను. డబ్బుతో లోపరుచుకోవాలని చూస్తున్నావా? నన్ను కొనేంత శక్తివంతురాలివా? కాసులకి కరిగిపోతాననుకున్నావా? నీ కోరికలు తీరుస్తాననుకున్నావా? అయ్యో అమ్మా, తల్లి, నన్ను క్షమించమ్మా. అమ్మా, నా ఉద్దేశం అది కాదమ్మా. ఏదో పొరపాటు అయిపోయింది. అమ్మా, తల్లి, పడకో. అమ్మా, నా నా తప్పులు క్షమించమ్మా. నా తప్పులు క్షమించు. అది అమ్మా, ఏదో హెచ్చరిక అన్నావు. తొందరెందుకు? సాక్షాత్కారం అయ్యిందే అందుకు కదా. చెప్పదమ్మా తల్లి. తులసి ఎవరు? అయ్యో అమ్మా, అది నిన్ను కూడా ఏమని అనందా? సోలంతో పొడి చేసేయండి. దుర్గా. అదేంటమ్మా, దాన్నంటే మీరు ఆవేశపడుతున్నారు? ఎవరనుకున్నావే? ఎవరు తల్లి? నీలాగే నా అంశ, నా ఆశీర్వాదంతో పుట్టిందే. అవునా? తరంలో మార్పే గాని అది అపర దుర్గా, మరో కాళికా మాత. శాకాంబరి, నీలాంబరి, కాదాంబరి, కాత్యాయని. రక్త సంబంధాన్ని చులకన చేస్తావా? రక్త సంబంధమా? ఎవరికి తల్లి? నాకు, నీ భర్తకి. ఆ? తులసికి, నీ ఆడపడుచుకి. నీ బంధం నా బంధం కాదా? నా ఆజ్ఞ నువ్వు పాటించవా? పాటిస్తాను. కానీ నేనేం పాటించలేదు తల్లి. బాధించకు. కుటుంబాన్ని దుఃఖాల పాలు చేయకు. ఆజ్ఞ పాటించు, ఆశీర్వాదం పొందు. సెలవి తల్లి, సెలవి. మాట తప్పవుగా. నీ అంశాన్ని నువ్వే చెప్తున్నావు కదమ్మా. శ్రద్ధగా విను, బుద్ధిగా పాటించు. ఆదిత్యకు, తులసికి పరిణయం జరగాలి.
నేను ముక్కోటి దేవతలతో తరలి వచ్చి పూలవాన కురిపించి దీవించి వెళ్ళాలి. కనకాక్షంతులు వేయాలి. ఏమన్నావు తల్లి? ఆదిత్య తులసీల పెళ్ళ? అమ్మవారివి, నా మనసు నీకు తెలీదా తల్లి? అమ్మలు లోక కళ్యాణం కోరతారు. కానీ అది మొండిది, అహంకారి, పొగరబోతు, బాగుడుకాయమ్మా, చిల్లరపోతు, బికారి, అనాకారి. దాన్ని నా కోడలుగా నేను ఒప్పుకోలేను. కనకదుర్గా! అయ్యో, ఆగ్రహం తెప్పించకు. అది నా భక్తురాలే. మాట మీరావో శూలం దిగుతుంది. అమ్మా, నా బిడ్డనే దూషిస్తే నేను సహిస్తానా? అన్ని విధాలా మారుస్తాను. నీకు అనుకూలవతిని చేస్తాను. దుర్గా భక్తురాల్ని చేస్తాను. నీకు తోడుగా నీ మనిషిగా మారుస్తాను. కానీ నువ్వెన్నైనా చెప్పమ్మా. వెళ్ళిపోనా? ఇంటిల్లపాదికి కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోనా? ఆ వెంకటలక్ష్మిని నీ పాలిట శత్రువుని చైనా? మంగళమ్మని మారేడుకాయ చైనా? నా మహిమ చూపించనా? మాయ చైనా? అమ్మా, ఓ అయ్యో! అమ్మమ్మమ్మమ్మమ్మ! నీకు దండం పెడతాను. అమ్మా, వద్దు వద్దమ్మా, వద్దు వద్దు. మీరు సెలవిచ్చినట్టే చేస్తాను. మాటివ్వాలి దుర్గా. మాట మాటివ్వు. ఇవ్వవే. ప్రసాద్ కృష్ణ ఎస్ నాన్న ఎస్ కృష్ణ ప్రసాద్. తులసి తులసి వచ్చింది. మా ఇంటికి తులసి వచ్చింది. తులసి మై డార్లింగ్. వచ్చేస్తున్నా. ఇటెందుకు? ఇది మై హౌస్. ఒసే, నువ్వా? నిన్ను అయ్యో! నిన్ను చంపేస్తా. నేను వస్తున్నా. నాకు
I'm coming. I want తులసి. నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు ఏయ్, కదరా, నేను చచ్చినోడా. అసలు వాడు చెడగొట్టడం కాదే, నీ అంత చూస్తాను. దుర్గాదేవి వేషంలో ఉన్నాను, నీ కళ్ళు పోతాయి, పాపం తగులుతుంది. ఏంటి కళ్ళు పోయేది? నిన్ను కొట్టానంటే ఏయ్, రే నిన్ను అసలు ఏంటే ఆ? ఏంటి పాపం వేషం వేసుకొచ్చి మోసం మాటలు చెప్దాం అనుకుంటున్నావా? తులసి, ఈ గెటప్ లో అదిరిపోయావే. మొత్తం చెడగొట్టింది కాకుండా అదిరిపోయాను. గెటప్ కోసం పెట్టిన ఖర్చంత లాభం కూడా రానివ్వలేదు. అయినా ఎందుకురా అరుపులు? తులసి వచ్చింది అని. ఒసేయ్, ముందు నీ వేషం సంగతి ఏంటో చెప్పు. ఏంటి వేషం? ఏంటంటే ఏంటి? కనిపిస్తుందిగా కనకదుర్గ వేషం. ఒక్క పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడొచ్చు అన్నారు. నేను వేసింది ఒక్క వేషమేగా. ప్లాన్ మొత్తం నీ కొడుకు చెడగొట్టాడు. నేను ఏంటి వెళ్తాను. వెళ్ళేది? ఏంటి వెళ్ళేది? నిన్ను అసలు అమ్మవారిని ఆసే ఓసే నిన్ను అని అంటావే, నిన్ను. ఏంటి ఏంటి భయపెడుతున్నావా? నన్ను భయపెడుతున్నావా? పల్లె ఉన్నావే తులసి, దుర్గమ్మ వేషంలో వీళ్ళు అసలు అదిరిపోయావు. ఏయ్! ఏంట్రా ఆ? ఏంట్రా భలే ఉండేది? భలే ఉందట భలే. ఏయ్, నిన్ను వదల్నే, నిన్ను చంపేయాలి. అమ్మో అమ్మో అమ్మో, దుర్గమ్మ వేషం కట్టి మా దుర్గనే మోసం చేద్దాం అనుకున్నావే? మోసం ఏంటి పిన్ని మోసం? దుర్గా అమ్మవారే అనుకున్నాను. ఇంకాస్త అయితే మాట ఇచ్చేసేదాన్ని. జీవితకాలం అమ్మవారి మాటే అమ్మవారికి ఇచ్చిన మాటే అని ఇది చెప్పినట్టు వినాల్సి వచ్చేది. అమ్మో అమ్మో, కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. ఏమే రక్త సంబంధం అమ్మవారి అంశ? అందులో అబద్ధమేముంది? అబద్ధాల కోరుదానివి అమ్మవారి వేషం కడతావా? అబద్ధం అన్నావంటే నాలుగు చీరేస్తా. నీకన్నా అబద్ధం ఎవరే? ఏ, ఇదే ఒక పెద్ద అబద్ధం. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? వేషంలో ఏం చేయమందత్తయ్యా? ఒక్కటేంటి, అన్ని దానికి అనుకూలంగా చేయమంది. చేతిలో చెయ్యేయమంది. ఏంటే నాటకాల మారుదానా? ఏయ్, నువ్వు వాగకు. మధ్యలో దూరవో పొడి చేస్తా. ఏయ్, లే వెళ్ళు, వెళ్ళవే రాక్షసి. తులసి, తప్పదు దుర్గా. ఎప్పటికైనా తులసి ఆదిత్యల పెళ్లి జరగాలి. తథాస్తు. అసలు నిన్ను ఏయ్, తులసి. రేయ్, పద పద. ఏంటో దాని వెనకాల పడిపోతున్నాడు. పద తులసి, నడు. తులసి అమ్మా, తులసి అమ్మా. బాబోయ్, ఏంటి నానమ్మా ఇది? అది చూడు ఎలా మాయ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుందో. నువ్వు ఉన్నావు. పద వెళ్ళి మోహందానే పద. ఏంటండి బయట చూసొచ్చారా? చూసొచ్చాను, బయట కూడా లేదు. పెరట్లో కూడా లేదే. ఎంత అర్జెంటు పనున్నా చెప్పే వెళ్తుంది కదా. చెప్పలేదనే కదా టెన్షను. దాని ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేయండి. చచ్చా, ఈ టైంలో చేస్తే అసహ్యంగా ఉంటుంది. వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎక్కించేస్తారు. అసలే బాబు గారు కనిపెట్టిన ఫోన్ ప్రచారానికి వాడినే వాడొచ్చు. ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇలాంటి మంచి పనులు రాని అంటారు. అయ్యో, నేనొకటంటే మీరు 99 అంటారు. వస్తుందిలేవే, కంగారు పడకు. అది మిస్సైల్ లాంటి మనిషి. అదంటే ఎవరికైనా దడదడే. ఎవరి దడ సంగతేమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడు దడగా ఉంది. మీ మదర్స్ అందరికి ఇది మామూలే. కాస్త ధైర్యంగా ఉండు. అసలు అదంటే ఎవరనుకున్నావే? సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి లాంటిది. మాతననుకున్నారా? కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఈ వేషమేంటే? ఇంద్రకీలాద్రి భ్రమరాంబ, అదే కనకదుర్గ అమ్మవారి వేషం. అది తెలుస్తూనే ఉందే.
అసలు ఈ వేషం ఎందుకేసావు? వేషం అయితే వేశాను గాని ₹1 కూడా రాలేదు. గెటప్ కి టైం బుక్క, ఇప్పుడు వదిలించుకోవడానికి కొబ్బరి నూనె బుక్క. అసలు ఈ గెటప్ ఎందుకు వేసావే? ఏదైనా ఫ్యాన్సీ డ్రామా పోటీలామా? ఫ్యాన్సీ ఏం లేదు, పెళ్లి పోటీనే. ఒకప్పుడు భక్తురాలే, ఇప్పుడు మర్చిపోయింది. అందుకే ఇలా దుర్గా వేషం వేసి ఒప్పిద్దామని వెళ్ళాను ఆవిడ దగ్గరికి. ఎవరావిడా? ఇంకెవరు, మీ వదిన కనకదుర్గా. నువ్విలా వేషంలో వెళ్తే నమ్మేస్తారా? ఒప్పుకుంటారా? ఆ ఆదిత్య రావడం క్షణం ఆలస్యమై ఉంటే నేను ఆమెను దీవించి పెళ్లికి ఆశీర్వాదం కూడా పలికొచ్చేదాన్ని. నువ్వు దీవించావా? దుర్గా మాతగా వెళ్ళింది నేనే కదా మరి. నేను కాకపోతే ఇంకెవరు దీవిస్తారు? అసలు నీకు ఈ వేషం బుద్ధి ఎందుకు పుట్టింది? ఎందుకు వెళ్ళావు? అసలేం జరిగింది? త్రుటిలో తారుమారైంది, వేషం బయటపడింది, తిట్లు మొదలయ్యాయి. లేకపోతేనా చేతిలో చెయ్యి పడేది, ఆవిడ నోరు మూత పడేది, ఆదిత్యతో పెళ్లి ఫిక్స్ అయ్యేది. పెళ్లి ఫిక్స్ అయ్యేదా? ఎస్ అంబయ్య. వాడు తాగొచ్చి తులసి వచ్చావా బంగారం అని బాగుండకపోతే ఆవిడ దృష్టిలో నేను దుర్గా అమ్మవారిని, ఆవిడ భక్తితో నేను ఆజ్ఞ అంటే గజగజ వణికిపోయి నన్ను దేవతలా భావించి ప్రమాణం చేసేసేది. జీవితకాలం ఇరుక్కుపోయేది. ఛ, అంతా ఆదిత్య చేశాడు. అంతదాకా వచ్చింది. జస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫినిష్ అయ్యేది. తుస్సుమని వచ్చాడు, బొస్సుమని దించాడు. ఆ, వదిన ఊరుకుందా? హ, వంటగదికి వెళ్ళొస్తేనే ఊరుకోదు. ఈ వేషం వేసి కనకదుర్గాదేవిని నీ పిల్లాడికి పెళ్లి చెయ్యి అంటే ఊరుకుంటుందా? గాల్లో ఉంది. ఇదిగో ఈ త్రిశూలం చూపించి జంప్ అయిపోయొచ్చా. సరేలే, వెళ్ళి వేషాన్ని వదిలించుకురా, భోంచేద్దాం. ఉమ్. అమ్మో అమ్మో అమ్మో, అది ఎంతకి తెగబడింది. ఆఖరికి అమ్మవారి వేషం వేసుకునొచ్చి అర్ధరాత్రి నన్ను బెదిరించి ఆ తులసికి నా కొడుకుకి పెళ్లి చేస్తానని అమ్మవారి చేత మాట ఇప్పించుకునేలా చేసిందండి. అనవసరంగా మాట ఇచ్చేదాన్ని. ఆ మాటకి కట్టుబడి నేను భయపడి దాంతో పెళ్లి చేసుంటే దీని బతుకు సర్వనాశనం అయిపోయేది. ఎంత మోసం, ఎంత దగండి. అదంతే, గుండెలు తీసిన బంటు. అలాంటి వాళ్ళకి పాప భీతే ఉండదు. ఏ వేషమైనా కడతారు, ఎంతకైనా తెగబడతారు. నిన్ను వేషంలో వచ్చి ఏ మార్చి నీ కొంప కోల్చాలని చూసిందంటే దానికి ఎంత ధైర్యం ఉండాలి. ప్రతిసారి ఇలాగే ఏదో వేషం వేయటం, నిన్ను మోసం చేయటం, పందాలు గెలవటం, పెళ్లి జరగకుండా ఆపాలని చూడటం బాగా అలవాటైపోయింది దానికి. ఇంత దాకా వచ్చిందంటే దాన్ని అస్సలు వదలకూడదు దుర్గమ్మ. గట్టిగానే బుద్ధి చెప్పాలి. గరిట కలిసి వాత పెట్టాలి. జీవితాంతం మచ్చ గుర్తుండేలా చేయాలి. దాన్ని ఆ మచ్చే భయపెట్టాలి. అయినా వద్దని మీరు అనుకున్నాక అదలా వెంట పట్టం, మిమ్మల్ని వేధించడం ఏంటి? అదేం పద్ధతి? ఆ ప్రియా సాంబయ్యలకైనా బుద్ధుండదా? అర్ధరాత్రి అలా వేషాలు వేసుకుని ఎలా గడప దాటనిచ్చారు? అడ్డు అదుపు లేదా? ఆశన్నయ్యా ఆశ. ఆస్తి మీద వాళ్ళకి మోజు. ఇదిగో వేడి మీద మోహం దానికి. దానికి తోడు ఈయనగారు అలుసు. మధ్యలో నా టాపిక్ ఎందుకు? ఎందుకు అంటారేంటి? అది డిపార్ట్మెంట్ పరువు తీసింది. అయినా మీరు మందలించలేరు. పైగా పుట్టినరోజుకు వస్తా, కేకులు కోస్తా, అక్షింతలు వేస్తా అని మాట ఇవ్వటం అలుసైపోయింది. వాళ్ళింక నన్నేం చేయలేరని అది పరితెగించడం మొదలుపెట్టింది. నన్ను మోసం చేయటం, మిమ్మల్ని లొంగ తీసుకోవడం, అదిగో వాడిని ముగ్గులోకి లాగటం, తీయగా మాట్లాడటం, బొట్టలో వేయటం. ఎటు తిరిగైనా వీడిని దాని కొంగు కట్టుకునేలా అది. ఆ కొంపక అల్లుని చేసుకోవాలని వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. చీ అన్నా పట్టించుకోరు, తూ అంటే తుడి చేసుకుంటున్నారు. మోహిని దెయ్యంలా పట్టింది వీడికి. మోహిని కాదు, ప్రేమ.